మినిస్టర్ గారికి వారికి చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పి మీకు వాడికి 8 కోట్లు ఇప్పిస్తా. మళ్ళీ ఇంకోటి వినండి, ఇక సప్పట్లు కొట్టకండి మీరు వినండి ఇక అంతే. మీరు సప్పట్లు కొడితే మళ్ళా ఇప్పుడు రెండో ముచ్చట ఏం చెప్తున్నావు కదా, సరే మొదటి ముచ్చట సప్పట్లు కొట్టినావు, మరి రెండో ముచ్చట నచ్చకపోతే అప్పుడు ఏం చేస్తారు? సప్పట్లు కొట్టరు కదా. రెండో ముచ్చట కూడా వినండి మీరు. ఓకే, టైం బాగలేదు, ఎవరో అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చిర్రు, సటక్నే ఎవడన్నా రాత్రిపూట ఎవరో వస్తారు వచ్చి ఇక వాళ్ళ టైం బాగుండి, అపోజిషన్ల కథ చెప్తున్నా, అపోజిషన్ టైం బాగుండి మీ టైం బాగలేక మీ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌన్సిలర్ గఫలతులాగా ఓడగొట్టుకురు అనుకో, ఓడిపోయినా నా దగ్గరికి అయితే రాడు కదా. వస్తాడా? ఇది మీకు అర్థమైందా? ఏమా అందరికి అర్థమైందా? గెలిచిన కౌన్సిలర్ ఏమో నా దగ్గరకు వస్తాడు, టక్మని 8 కోట్లు ఇస్తా, ఓడిపోయినవాడు వస్తే నేను 8 కోట్లు వాళ్ళకి ఇక ఇది క్లియర్. ఇక ముసుగుల బేరాలు వద్దు ఇవన్నీ. ఇక మీకు కోపం వచ్చినా బాధ వచ్చినా ఇంకేదొచ్చినా ముఖం ఇప్పుడు ఆయన వాడిండి కదా నర్సే, ముఖంగానే చెప్పేస్తా ఏదున్నా. ఈ సాటుకు వద్దు ఇదంతా. ఓకే, ఏమ్మా అర్థమైంది అందరికీ? ఇక మీ సదాశివపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్ ఎవరైతే గెలుస్తారో మీరు గెలిపించుకొని నా దగ్గరకు వస్తారో ఆ వాడికి 8 కోట్లతో నేను అభివృద్ధి చేస్తా. ఇది నా మాట. రెండవది, ఇండ్ల స్థలాలు, ఇండ్ల జాగల గురించి మొన్న సిద్ధాపూర్ 2 నెలల కింద మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ మీటింగ్కి వచ్చిన వాళ్ళు చేతులు లేపండి ఒకసారి. మీటింగ్కి వచ్చిన వాళ్ళు చేతులు లేపండి, లీడర్లు కాదు, ప్రజలు. ప్లాట్లు కావాలి, మాకు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చిర్రు, మాకు పొజిషన్ లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, మీరు దించండి. మాకు సర్టిఫికేట్లే లేవు, మాకు ఇళ్ళ జాగాలు లేవు, కిరాయిలలో ఉంటుండో లేపండి ఒకసారి. ఇద్దరు సమానం ఉన్నారు. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మీ అందరు కూడా తెలుసు 2012-13లో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా, ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5500 మందికి ఇండ్ల జాగాలు నేను సదాశివపేట పట్టణంలో ఇచ్చిన 13 జాగా సర్టిఫికెట్లే కాదు, సిద్ధాపూర్లో మీటింగ్ కూడా పెట్టిన జాగాలో పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చిన కదా. 14లో రాష్ట్రము విడిపోయింది, 2 రాష్ట్రాలు అయిపోయినాయి. నేను 14లో కూడా ఎమ్మెల్యేగా నేను పోటీ చేసిన. ఉరుకురాజు ఉరకాలి అంతే.